10వ అధ్యాయము వచనములు 11 నుండి 14 వరకు మరియు 18 వచనము. రెండవ పట్టణము పౌలు హెబ్రీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము వచనములు 11 నుండి 14 వరకు మరియు 18 వచనము. ప్రతి యాజకుడు అనుదినము అర్చనను నొచ్చుకును. ఒకే రమకు బలులనే పదే పదే అర్పించుచుండెను. కానీ ఆ బలులు ఎన్నటికీ పాపములను తొలగింపలేవు. అట్లు కాక క్రీస్తు పూర్వకాలమునకు సరియగు పాప పరిహారమునమై ఒకే బలిని సమర్పించెను. తదుపరి దేవుని కుడి పక్కన కూర్చునేయడు. దేవుడు ఆయన శత్రువులను ఆయనకు పాదపీఠముగా ఉంచవలెను. ఆయన అచట వేచి ఉండును. పాపముల నుండి శుద్ధి పొందిన వారిని ఒకే ఒక బలి మూలముగా ఆయన శాశ్వతముగా పరిపూర్ణములు చేశారు. పవిత్రాత్మ కూడా